పెద్దపల్లి జిల్లా గోదావరికని కృష్ణానగర్లోని బచ్పన్ అండ్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక నమూనాలు సందర్శకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. సైన్స్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు మరియు వారిలోని సరికొత్త ఆలోచన ప్రోత్సహించేందుకు ఈ సైన్స్ ఫేర్ నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చిన్నారుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని ఆయన తెలిపారు. అధ్యాపకులు సైతం విద్యార్థులని ప్రతిభను గుర్తించి వారిని భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్, లావణ్య, ప్రిన్సిపల్ అయేషా, వైస్ ప్రిన్సిపల్ హేమలత, ఇన్ఛార్జి సాయి ప్రియ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. Very good morning. Today is the Science Day. So we conducted a science expo today. Our Bachpan HPS, NTPC Krishnanagar. I am the school director, P. Sridhar. With this, kids will get the more knowledge. Practical అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చదువుకోవడం ఇంపార్టెంటే, దానివల్ల నాలెడ్జ్ వస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. టుడే మోస్ట్ ద కిడ్స్ దే prepared the models and creative models also. With this help, when they go into the outside world, they will face the interviews. With this practical knowledge, they will face the interviews very well, easily. Studies are more important and practical knowledge is more important. Mathematics day, sports day, annual day, these we will conduct in our school. చదువు ఎలాగో చెప్తామండి, చదువు చెప్పడంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి. బట్టి నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. చదువుకోవడంతో పాటు ఇవి స్పోర్ట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక దాంట్లో వెళ్తూ ఉంటాడు. కొందరు స్పోర్ట్స్లో వెళ్తారు, కొందరు లైక్ వాళ్ళు సినిమా మూవీస్లో వెళ్తారు, కొందరు సైంటిస్ట్గా వెళ్తారు, కొందరు డాక్టర్గా వెళ్తారు. డాక్టరే కావాలని, ఇంజనీరే కావాలని పేరెంట్స్ వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు బీకామ్ చేసిన వాళ్ళు సిఏ, ఐసీడబ్ల్యూలో కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. అందుకే పిల్లలను మనం మోటివేట్ చేయాలి. ఇలాంటి సైన్స్ ఎక్స్పోలో, స్పోర్ట్స్లో ఇలా ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాలి. కంపల్సరీ మనం పిల్లలని చదువు అని ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు. వాళ్ళను మనము మోటివేట్ చేస్తూ ఎందులో వాళ్ళు అభివృద్ధి చేస్తారో అందులోని వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మా HPS మోటో ఏంటంటే పిల్లలను స్టేజ్ ఫియర్ లేకుండా వాళ్ళను మనము మోటివేట్ చేస్తూ చదివిస్తూ ఉంటాం మనము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning, sir. My name is Kudra Khaiman. Today I am saying about our rights and duties. We are living in a free country called India. As citizen India, we have some rights and duties. What are rights? Rights are freedoms given to us by our country so that we can live happily and safely. Some important rights are rights to freedom. We can speak and we can express our thoughts freely. Right to equality. All people are equal no matter there is religion, caste or gender. These rights are written in the Constitution of India. Thank you. Good morning, sir. This is a working model of a periodic table. A periodic table is in which the elements are presented. It consists of 180 elements, sir. They are divided into 4 blocks, sir. Block S, Block D, Block B and Block F. Each block consists of its own rules and duties in which the elements have to follow. For now we'll start with the actinoids, sir. My name is Sudiksha. I am studying in 6th class. So now I will tell about prevention of air pollution. Air pollution can be reduced by using public transport. Planting more trees helps to clean the air naturally. Renewable energy like solar and wind is used instead of fossil fuels. Avoid burning garbage and plastic waste. Follow the pollution control rules to keep the air clean. Thank you.